రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి ఈ 7 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డుగా ఇవ్వకుండా ఇప్పుడు ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉందో ఆ ఉప ఎన్నికలో లబ్ధి పొందడం కోసం ఆదరాబాదరగా రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించిన తెల్లారే ఏదైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే యాప్ ఉందో యాప్ క్లోజ్ చేయడం జరిగింది. అంతేకాదు వివిధ కారణాలతోని ఏదైతే ఇప్పటివరకు రేషన్ ఇస్తున్నారో రేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల కార్డుని వేరేయడం జరిగింది. ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అనరుల్ని వేరేవని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక పక్షపాత ధోరణితో ప్రతిపక్షాలు ఉన్నటువంటి యొక్క ఎవరైతే కార్యకర్తలకు కార్డు ఉన్నాయో ఆ కార్డు ఎరవేస్తూ కేవలం ఇవాళ టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన వాళ్ళకు టీఆర్ఎస్ ఓడేసిన మాత్రమే పార్టీ వాళ్ళ యొక్క దుర్బుద్ధితో ఈరోజు వాళ్ళు యాప్ను క్లోజ్ చేసి కార్యకర్తలనే ఉన్నటువంటి ఏదైతే అప్లై చేసిన వాళ్ళందరిలో కూడా ఏరేసి టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే వాళ్ళు ఈరోజు రేషన్ కార్డు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏదైతే పేదలకు రేషన్ ఇస్తుందో 90% భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే ఈ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ నరేంద్ర మోడీ గారి బొమ్మ కానీ రేషన్ కార్డు మీద పెట్టకుండా కేవలం అతనే ఇచ్చినట్టుగా ఆయన ప్రచారం చేసుకోవడం నిజంగా దౌర్భాగ్యం. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరుగుతుందనేది మందికి ఇది తెలిసిన విషయం. అంతేకాదు ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆయన నిజ స్వరూపం బయటపడింది. ఏదైతే కేంద్రాల మీద అబాండాలు వేస్తుందో ఆ అబాండాలన్నీ పక్కన నెట్టి కేంద్రం యొక్క నిధుల్ని కేంద్రం ఇస్తుందని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు నిన్న ఒక మంత్రి గారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకంటే ఆయన రోజుకో పార్టీ మారింది కాబట్టి అన్ని పార్టీల అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన తప్పుడు మాటలు మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడరు. ఒక తప్పుడు మాటలు మాట్లాడినట్టయితే ఆయన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.